Hi everyone, this is Ramesh. Welcome back to Ramesh Sir Maths class. ఈ రోజు వీడియోలో రీజనింగ్ ట్రిక్స్లో భాగంగా మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ కన్ఫ్యూజింగ్ టాపిక్ అయిన సిల్లాజిజంకి సంబంధించిన కాన్సెప్ట్స్ని అలాగే ఈ టాపిక్ నుంచి గత ఎగ్జామ్స్లో అడిగిన క్వశ్చన్స్ని ఎలా ఆన్సర్ చేయాలనేది డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. చాలామంది విద్యార్థులు ఈ సిల్లాజిజంకి సంబంధించిన టాపిక్ నుంచి వచ్చే క్వశ్చన్స్ని ఆన్సర్ చేయడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. దానికి కారణం ఏంటంటే మనం ఈ సిల్లాజిజంకి సంబంధించిన క్వశ్చన్స్ ఆన్సర్ చేసేటప్పుడు అక్కడ ఇచ్చిన స్టేట్మెంట్స్ని అలానే చూడాలి తప్ప అందులో మన సొంత అభిప్రాయాలను జోడించకూడదన్నమాట. అలాంటి అభిప్రాయాలు మనం జోడించినట్లయితే ఖచ్చితంగా రాంగ్ ఆన్సర్ చేయడానికి అవకాశం ఉందన్నమాట. ఈ సిల్లాజిజంకి సంబంధించిన క్వశ్చన్స్ని ఆన్సర్ చేయడానికి మనకి ఏ విధమైన మ్యాథమెటికల్ నాలెడ్జ్ అవసరం లేదు. జస్ట్ కొంచెం లాజిక్ ఉపయోగిస్తే చాలు, చాలా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఇప్పుడు ఈ సిల్లాజిజంకి సంబంధించిన కాన్సెప్ట్స్ని ఒకసారి అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఈ వీడియో కనుక మీరు చివరి వరకు చూసినట్లయితే ఖచ్చితంగా ఈ టాపిక్ నుంచి వచ్చే క్వశ్చన్స్ని చాలా ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. ఓకే, మనకి క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే మనకి ఫస్ట్ కొన్ని స్టేట్మెంట్స్ ఇస్తారు. అవి 2 స్టేట్మెంట్స్ కావచ్చు, 3 కావచ్చు, 4 కావచ్చు. ఆ స్టేట్మెంట్స్ నుంచి అలాగే దాని కింద కొన్ని కన్క్లూజన్స్ ఇస్తారు. అవి కూడా మనకి 2, 3 అలా ఉండొచ్చు అన్నమాట. అయితే మనకి ఇచ్చిన స్టేట్మెంట్స్ని స్టడీ చేసి ఆ తర్వాత ఇచ్చిన కన్క్లూజన్స్ ఏవి మనకి ఫాలో అవుతున్నాయి, ఇచ్చిన స్టేట్మెంట్స్ని అంటే 100% సాటిస్ఫై చేస్తున్నాయి అనే దాన్ని మనం డిసైడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. అంటే సాధారణంగా క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే ఒకసారి చూసినట్లయితే మనకి ఇలా అడుగుతారు చూడండి, క్రింది ప్రకటనలు జాగ్రత్తగా చదవండి. ప్రకటనలు అంటే ఏంటంటే మనకి కొన్ని స్టేట్మెంట్స్ అంటున్నాను కదా, అవి ప్రకటనలు కొన్ని ఇస్తాడనమాట. వాటిలో ఇచ్చిన సమాచారం సాధారణంగా తెలిసిన వాస్తవాలకు విరుద్ధంగా అనిపించిన అవి నిజమని భావించండి. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంట్స్ అవి కరెక్ట్ అనే మనం చూసి చూడాలి, అంతేగాని మన సొంత నాలెడ్జ్ని అక్కడ అప్లై చేయకూడదు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ క్యాట్స్ ఆర్ ర్యాట్స్ అన్నాడు అనుకోండి, మనకి క్యాట్స్ ఏమి ర్యాట్స్ అవ్వ కదా, అది మన సొంత అభిప్రాయం. కానీ అక్కడ మనం ఏం చూడాలి, అన్ని క్యాట్స్ ర్యాట్స్ అనగానే చూడాలన్నమాట. అంటే మనం ఆ క్వశ్చన్ ఆన్సర్ చేసేటప్పుడు ఆ స్టేట్మెంట్ని ఉన్నది ఉన్నట్టుగా సత్యమని భావించాలన్నమాట. అప్పుడే మనం కరెక్ట్గా ఆన్సర్ చేయగలుగుతాం అనమాట. అంతేకాని ఇచ్చిన తీర్మానాలు ఏవి తార్కికంగా అనుసరిస్తాయో నిర్ణయించండి. అప్పుడు ఆ స్టేట్మెంట్స్ ఇచ్చినవి 2 స్టేట్మెంట్స్ 100% కరెక్ట్ అని మనం భావించి అప్పుడు కన్క్లూజన్స్ని స్టడీ చేయాలి అనమాట. మనకి స్టేట్మెంట్స్లో మనకి సాధారణంగా 4 టైప్స్ ఉంటాయన్నమాట. అవేంటంటే ఫస్ట్ ఆల్ ఏ బి అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ ఏస్ ఆర్ బి. నెక్స్ట్ సెకండ్ వన్ సమ్ ఏస్ ఆర్ బి. నెక్స్ట్ థర్డ్ వన్ సమ్ ఏస్ ఆర్ నాట్ బి. నెక్స్ట్ ఫోర్త్ వన్ నో ఏ ఈజ్ బి. సాధారణంగా ఈ 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టేట్మెంట్స్ కనిపిస్తాయి అన్నమాట. మనం ఈ స్టేట్మెంట్స్ ద్వారా మనం ఒక వెన్ డయాగ్రామ్ని కరెక్ట్గా డ్రా చేసుకోగలిగినట్లయితే ఆ వెన్ డయాగ్రామ్ సహాయంతో ఇచ్చిన కన్క్లూజన్స్ ఏవి ఒబే చేస్తాయి, ఏవి ఫాలో అవుతాయి, ఏవి ఫాలో అవ్వు అని మనం 100% యాక్యురేట్గా మనం చెప్పగలం అన్నమాట. మనం వెన్ డయాగ్రామ్స్ ఎలా చేసుకోవాలో ఒకసారి చూద్దాం. మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటి, ఆల్ ఏస్ ఆర్ బి. అంటే ఇక్కడ మనకి అన్ని ఏలు బీలే అనమాట, ఏలన్నీ బీలు కాబట్టి మొదటిది లోపల ఉండాలి మనకి. ఇది ఏ అయితే ఇది బి అనమాట. ఓకే, ఇలా డ్రా చేసుకోవాలి మనం. దేనికి, మొదటి స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు ఇలాంటి స్టేట్మెంట్ ఉన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ హార్సెస్ ఆర్ డాన్కీస్ అన్నాడు అనుకోండి, అప్పుడు హార్సెస్ లోపల ఉంటుంది, డాన్కీస్ బై ఉంటాయి అనమాట. ఓకే, ఒకవేళ మనకి స్టేట్మెంట్ ఇలా ఉందనుకోండి సమ్ ఏస్ ఆర్ బి, అప్పుడు ఎలా చేస్తాం, ఇలా చేస్తాం, ఒకదాని మీద ఒకటి ఓవర్లాప్ అయ్యేటట్లు వేసుకుంటాం అనమాట. అంటే ఇది ఏ అనుకుంటే ఇది బి, అంటే ఏలో కొన్ని బీలు అవుతాయి అన్నమాట. ఒకవేళ స్టేట్మెంట్ ఇలా ఉంది అంటే ఇక్కడ కొన్ని ఏలు బి అవుతాయి, సమ్ ఏస్ ఆర్ నాట్ బి అంటే కొన్ని ఏలు బీలు కాదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇలా వేసుకోవాలి మనం. ఇప్పుడు ఇది ఏ అనుకోండి,
ఇందులో కొన్ని ఏలు, ఫర్ ఎగ్జాంపుల్ ఇవి ఏలు, కొన్ని ఏలు బీలు కాదు అనమాట, అంటే ఈ బీలు అవ్వవు అనమాట. ఇలా వేసుకోవాలి మనం వెన్ డయాగ్రామ్. ఇక్కడ నో ఏ ఈజ్ బి అంటే ఏ కూడా బి కాదు అన్నాం అనుకోండి, అప్పుడు రెండింటికి సంబంధం లేదు ఇక్కడ అసలు. ఓకే, ఇది ఏ ఇది బి అనుకున్నట్లయితే ఈ రెండింటికి ఏ విధమైన రిలేషన్ లేదనమాట. వీటిని మనం ఫస్ట్ రెండు స్టేట్మెంట్స్ని పాజిటివ్ స్టేట్మెంట్స్ అంటాం, ఈ రెండింటిని మనం నెగిటివ్ స్టేట్మెంట్స్ అంటారనమాట. ఓకే, ఇది మనకి ఎప్పుడైనా సరే పాజిటివ్ స్టేట్మెంట్ నెగిటివ్ కన్క్లూజన్ని ఇవ్వదనమాట. ఈ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. ఓకే, పాజిటివ్ స్టేట్మెంట్ నెగిటివ్ కన్క్లూజన్ అంటే దాని నుంచి నెగిటివ్ కన్క్లూజన్ని చెప్పలేము. నెక్స్ట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్మెంట్స్ ఇలా ఉన్నప్పుడు మనం ఏది 100% కన్క్లూడ్ చేయొచ్చు, ఏది 100% కన్క్లూడ్ చేయకూడదు అనే విషయాల గురించి మాట్లాడుకున్నట్లయితే నేను ఇక్కడ ఒక టేబుల్ ఇస్తున్నాను. ఆ టేబుల్ని స్క్రీన్ షాట్ తీసుకుని మీరు ఒకసారి స్టడీ చేయడానికి ప్రయత్నించండి. అప్పుడు మనకి ఈ సిల్లాగిజంకి సంబంధించిన క్వశ్చన్స్ ఆన్సర్ చేయడం చాలా ఈజీ అయిపోతుంది అనమాట. ఫస్ట్ చూడండి, ఆల్ ఏస్ ఆర్ బి అంటే అన్ని ఏలు బీలు అయినప్పుడు మనం 100% కరెక్ట్ అని చెప్పగలం, ఏది చెప్పగలం, 100% రాంగ్ అని ఏది చెప్పగలం, అసలు మనం చెప్పలేము, డిసైడ్ చేయలేనిది ఏంటి అనేది ఇక్కడ ఒక టేబుల్ రూపంలో ఇవ్వడం జరిగింది అనమాట. ఓకే, ఇక్కడ అన్ని ఏలో బి అయినప్పుడు మనం 100% డెఫినెట్గా చెప్పగలిగింది ఏంటంటే సమ్ ఏస్ ఆర్ బి అంటే అన్నీ అయినప్పుడు కొన్ని కూడా అవుతాయి కదా, కాబట్టి మనకి ఇది సమ్ ఏస్ ఆర్ బి అంటే కన్క్లూజన్ చేయొచ్చు. అలాగే సమ్ బీస్ ఆర్ ఏ ఈ రెండు మనం 100% చెప్పొచ్చు అనమాట, కరెక్ట్ అని చెప్పవచ్చు. నెక్స్ట్ 100% రాంగ్ అని చెప్పగలిగేవి ఏంటంటే సమ్ ఏస్ ఆర్ నాట్ బి అంటే కన్క్లూజన్ ఇలా ఉన్నప్పుడు మరి 100% రాంగ్ అనమాట. అలాగే నో ఏ ఈజ్ బి, అలాగే నో బి ఈజ్ ఏ, ఈ 3 టైప్స్ ఆఫ్ కన్క్లూజన్స్ 100% రాంగ్ అవుతాయి అన్నమాట. ఇంకా మనం చెప్పలేనివి ఏంటంటే సమ్ బీస్ ఆర్ నాట్ ఏ, నెక్స్ట్ ఆల్ బీస్ ఆర్ ఏ, ఇవి మనం చెప్పలేము, వీటిని మనం డిసైడ్ చేయలేము అనమాట. నెక్స్ట్ సెకండ్ టైప్ ఆఫ్ స్టేట్మెంట్ ఏంటి మనకి సమ్ ఏస్ ఆర్ బి అంటే కొన్ని ఏలు బి అయినప్పుడు మనం 100% కరెక్ట్ అని చెప్పగలిగింది ఏంటంటే సమ్ బీస్ ఆర్ ఏ అంటే కొన్ని బీలు ఏ అవుతాయని మనం 100% చెప్పగలం. మనం 100% ఫాల్స్ అని ఏం చెప్పగలం, నో ఈజ్ బి అని అంటే ఏ కూడా బి కాదని, లేకపోతే ఏ బి కూడా ఏ కాదని, ఇవి 100% రాంగ్ అవుతాయి అన్నమాట. ఓకే, ఇంకా చెప్పలేనివి ఈ 4 స్టేట్మెంట్స్ కన్క్లూజన్స్ మనం డిసైడ్ చేయలేం. కొన్ని ఏలు బీలు కాదు, లేకపోతే అన్ని బీలు ఏ కాదు, కొన్ని బీలు ఏలు కాదు, అన్ని ఏలు బి కాదు, ఇవి మనం డిసైడ్ చేయలేమన్నమాట. వీటిని ఈ కన్క్లూజన్స్ని మనం డిసైడ్ చేయలేం. నెక్స్ట్ థర్డ్ వన్, నో ఏ ఈజ్ బి అంటే ఏ కూడా బి కాదు అన్నాం అనుకోండి, దీనికి సంబంధం లేదు, అప్పుడు 100% మనం ఏం చెప్పగలం, కన్క్లూడ్ చేయగలం, నో బి ఈజ్ ఏ, సమ్ ఏ ఆర్ నాట్ బి, సమ్ బి ఆర్ నాట్ బి, ఇవి 100% కరెక్ట్ అని చెప్పగలం. నెక్స్ట్ 100% రాంగ్ అని ఏం చెప్పగలం అంటే ఈ 4 కన్క్లూజన్స్ చెప్పగలం. ఓకే, ఇందులో మనకి డౌట్ఫుల్ ఏం చేయఉండదు. నెక్స్ట్ సమ్ ఏస్ ఆర్ నాట్ బి కొన్ని ఏలు బీలు కాదు అన్నప్పుడు మనం 100% ఏమీ చెప్పలేము, అలాగే 100% తప్పని అంటే కరెక్ట్ అని ఏమీ చెప్పలేము, కానీ 100% రాంగ్ అని ఏం చెప్పొచ్చు అంటే ఆల్ ఏస్ ఆర్ బి అనేది 100% రాంగ్ అవుతుంది అనమాట. ఓకే, ఇంకా మనం డిసైడ్ చేయలేనివి చెప్పలేనివి కన్క్లూజన్స్ ఏమన్నా ఉంటే ఇవన్నమాట. ఒకసారి దీన్ని మీరు స్క్రీన్ షాట్ తీసుకుని స్టడీ చేసినట్లయితే మనం క్వశ్చన్స్ చాలా వరకు కరెక్ట్గా ఆన్సర్ చేయగలం అనమాట. అలాగే ఇందులో మనకి ఆప్షన్స్ ఒకసారి మనకి ఏముంటాయంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్ అబ్జర్వ్ చేద్దాం. ఇక్కడ మనకి ఓన్లీ కన్క్లూజన్ 2 ఫాలోస్, నెయిదరు నారు, లేకపోతే ఎయిదరు ఆరు ఇట్లాంటివి వచ్చినప్పుడు కూడా మనం జాగ్రత్తగా చూడాలి. అంటే నెయిదర్ నార్ అంటే అది రెండు ఫాలో అవడం లేదు, అంటే రెండు అనుసరించడం లేదనమాట. ఎయిదర్ ఆర్ అంటే రెండిట్లో ఏదో ఒకటి అనుసరించవచ్చు, ఫస్ట్ స్టేట్మెంట్ అయినా అనుసరించవచ్చు, లేదా రెండవ స్టేట్మెంట్ అయినా అనుసరించవచ్చు, అంతేగాని రెండు ఒకే సమయంలో అనుసరించవు అనే అర్థం వస్తుంది అనమాట. ఈ మీనింగ్ కూడా మనకి మైండ్లో గుర్తుపెట్టుకున్నట్లయితే ఈ సిల్లాగిజంకి సంబంధించిన మనం క్వశ్చన్స్ని చాలా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు అనమాట. ఒకసారి ఫస్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ అన్ని ఫ్యాన్లు స్టవ్లు అంటే మనం వెన్ డయాగ్రామ్ వేసుకుందాం. ఫస్ట్ అన్ని ఫ్యాన్లు స్టవ్లు, ఇవి ఫ్యాన్లు అనమాట. ఓకే, ఫ్యాన్లు అన్ని ఫ్యాన్లు స్టవ్లే కాబట్టి స్టవ్లు దీని మీద వేస్తాం, ఇవి స్టవ్లు అనమాట. ఓకే, ఇప్పుడు రెండవ స్టేట్మెంట్ అబ్జర్వ్ చేద్దాం. అన్ని స్టవ్లు సిలిండర్లు,
అంటే స్టవ్లు ఎక్కడ ఉండాలి, లోపల ఉండాలి, సిలిండర్ బయట ఉండాలి. అన్ని స్టవ్లు సిలిండర్లు కాబట్టి మనకి సిలిండర్లు ఇలా సర్కిల్ వేస్తాం, సిలిండర్లు. ఓకే, అంటే ఇవి కాన్సెంట్రిక్ సర్కిల్స్ టైప్లో ఉన్నాయన్నమాట. ఇప్పుడు కన్క్లూజన్స్ చదువుదాం. అన్ని ఫ్యాన్లు సిలిండర్లు, ఫ్యాన్లు అన్నీ సిలిండర్లే. ఫ్యాన్లు ఈ సర్కిల్ సిలిండర్ లోపలే ఉంది కదా, కాబట్టి మనకి ఇది ఫాలో అవుతుంది, ఈ కన్క్లూజన్ ఫాలో అవుతుంది. ఇప్పుడు రెండోది చూద్దాం. సమ్ సిలిండర్స్ ఆర్ ఫ్యాన్స్, అంటే సిలిండర్లలో కొన్ని ఫ్యాన్లు ఈ భాగంలో ఉన్నాయి, ఫ్యాన్లు అవుతున్నాయి కదా, అంటే ఇది కూడా ఫాలో అవుతుంది కదా. కాబట్టి సెకండ్ స్టేట్మెంట్ కూడా మనకి ఫాలో అవుతుంది. కాబట్టి ఇక్కడ స్టేట్మెంట్స్ బోత్ కన్క్లూజన్స్ 1 and 2 ఒబే చేస్తున్నాయి అనమాట, ఫాలో అవుతున్నాయి. అది ఎక్కడుంది మనకి, బోత్ కన్క్లూజన్స్ 1 and 2 ఫాలోస్, ఫోర్త్ ఆప్షన్లో ఉంది కదా. కాబట్టి మనకి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఫస్ట్ మనం ఇచ్చిన స్టేట్మెంట్స్ ఆధారంగా కరెక్ట్ వెన్ డయాగ్రామ్ వేసుకుంటే దాని నుంచి ఆన్సర్ని ఈజీగా రాబట్టవచ్చు అనమాట. ఓకే, ఇప్పుడు సెకండ్ వన్ చూద్దాం. ఇక్కడ కొన్ని ల్యాప్టాప్లు, మొబైళ్ళు, ఇక్కడ ఇవి ల్యాప్టాప్లు, కొన్ని అన్నాడు కాబట్టి ఎలా వేస్తాం, ఇలా వేస్తాం, మొబైళ్ళు. నెక్స్ట్ కొన్ని మొబైళ్ళు పెన్నులు, కొన్ని మొబైల్స్ పెన్స్ అనమాట, మొబైల్స్లో కొన్ని పెన్నులు. ఓకే, ఇదే డయాగ్రామ్ మనం ఇలా కూడా వేయొచ్చు కదా, అంటే ఇవి ల్యాప్టాప్లు, ఇవి మొబైల్స్, ఇవి పెన్నులు. ఇప్పుడు అదే అర్థం వస్తుంది కదా మనకి. ఇంకో కొన్ని మొబైల్స్ అంటే ఈ భాగంలో ఉన్నవి, ఇంకో ఈ భాగంలో ఉన్న మొబైల్స్ పెన్నులు కూడా అవుతాయి. ఇప్పుడు అంటే ఇలా కూడా ఉండొచ్చు, కాబట్టి దీన్ని కూడా మనం మైండ్స్లో ఉంచుకోవచ్చు. ఎందుకంటే నెయిదర్ నారో ఎయిదర్ ఆరో అనే మనకి ఆప్షన్స్ ఉన్నప్పుడు ఇది కూడా మైండ్లో ఉంచుకోవాల్సి ఉంటుందన్నమాట. ఓకే, ఇప్పుడు మనం చూద్దాం కన్క్లూజన్స్ని స్టడీ చేసినట్లయితే. ఇక్కడ మనకి కొన్ని ల్యాప్టాప్లు పెన్నులు, కొన్ని ల్యాప్టాప్లు పెన్నులు అంటున్నాడు అనమాట. అంటే ఇక్కడ మనకి ఇది సాధ్యం కాదు కదా, ఇక్కడ ఈ ల్యాప్టాప్ ఇక్కడ ఉంది, రెండింటికి కామన్ పోర్షన్ ఏమీ లేదు. ఒకసారి ఈ డయాగ్రామ్ని పరిశీలించండి. ఈ డయాగ్రామ్లో కొన్ని ల్యాప్టాప్లు పెన్నులు అయ్యే అవకాశం ఉంది కదా. నెక్స్ట్ ఇప్పుడు రెండోది చూద్దాం. ల్యాప్టాప్లు పెన్నులు కావు. ఇక్కడ ఇలా ఉన్నప్పుడు ఏంటి, ల్యాప్టాప్లు అసలు పెన్నులు, రెండింటికి సంబంధమే లేదు కదా, కాబట్టి ల్యాప్టాప్లు ఏవి పెన్నులు కాదు అనమాట. అంటే ఖచ్చితంగా ఇది జరిగితే ఇది జరగదు, ఇది జరిగితే ఇది జరగదు కదా. కాబట్టి ఈ రెండిట్లో ఏదో ఒకటి ఎట్ ఏ టైం ఒకటే జరుగుతుంది. అయినా ఇది జరుగుతుంది అంటే ఇదైనా జరుగుతుంది. అంటే కొన్ని ల్యాప్టాప్లు పెన్నులు అవ్వచ్చు, లేకపోతే ల్యాప్టాప్లు ఏవి పెన్నులు కాకపోవచ్చు. అంతేగాని రెండు ఒకేసారి జరిగే అవకాశం లేదు కదా. కాబట్టి ఇలాంటి సమయంలో మనం ఎయిదర్ ఆర్ అనే ఆప్షన్ని ఎంచుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ చూడండి, ఎయిదర్ కన్క్లూజన్ 1 or 2 ఫాలోస్, అంటే ఒకే సమయంలో ఏదో ఒకటి కన్క్లూజన్ 1 అయినా ఫాలో అవుతుంది. ఇలా ఉందనుకోండి, ఇది కన్క్లూజన్ 1 ఫాలో అవుతుంది, కొన్ని ల్యాప్టాప్లు పెన్ అవుతాయి. ఇలా ఉందనుకోండి, ల్యాప్టాప్లు ఏవి పెన్నులు కాదనమాట. కాబట్టి ఇక్కడ మనం సెకండ్ 1ని కరెక్ట్గా ఎంచుకోవాలన్నమాట. ఇలాంటి సమయంలోనే చాలామంది విద్యార్థులు తప్పు చేసే అవకాశం ఉందన్నమాట. అంటే తప్పు ఆన్సర్ని ఎంచుకునే అవకాశం ఉందన్నమాట. అంటే మనం దీన్నే దృష్టిలో ఉంచుకునే ఆన్సర్ చేయడానికి ప్రయత్నిస్తాం. అలా అన్నప్పుడు మనకి కొన్ని ల్యాప్టాప్లు పెన్, ఫస్ట్ కన్క్లూజన్ నాట్ ఫాలోస్ అని దాన్ని మనం రాంగ్ చేసేస్తాం అనమాట. అప్పుడు ఓన్లీ కన్క్లూజన్ 2 ఫాలోస్ అని ఆప్షన్ ఎంచుకోవడానికి అవకాశం ఉంది. ఓకే, నెక్స్ట్ ఆల్ డాక్టర్స్ ఆర్ హాస్పిటల్స్. ఇది డాక్టర్స్ అనమాట, డాక్టర్లు. ఆల్ డాక్టర్స్ ఆర్ హాస్పిటల్స్. ఓకే, నెక్స్ట్ సెకండ్ది ఆల్ హాస్పిటల్స్ ఆర్ పేషెంట్స్. ఆల్ హాస్పిటల్స్ అన్నీ పేషెంట్సే కాబట్టి ఇలా ఉంటాయి. ఇప్పుడు కన్క్లూజన్ చదువుదాం. డాక్టర్లు అన్ని పేషెంట్లు, అంటే డాక్టర్లు అందరూ పేషెంట్ అనమాట. ఇంకో డాక్టర్లు వీళ్ళందరూ పేషెంట్లు సర్కిల్లోనే ఉన్నారు కదా, కాబట్టి ఫస్ట్ కన్క్లూజన్ ఫాలో అవుతుంది. సెకండ్ కన్క్లూజన్ కొంతమంది పేషెంట్లు డాక్టర్లు, అంటే పేషెంట్లలో కొంతమంది డాక్టర్లు, వీళ్ళందరూ పేషెంట్లు. వీళ్ళలో మనకి ఇంకో ఈ పార్ట్లో ఉన్నవాళ్ళు, ఈ పార్ట్లో ఉన్నవాళ్ళు డాక్టర్లు కూడా అవుతున్నారు. వాళ్ళు పేషెంట్లు అందరిలో కొందరు కదా, కాబట్టి ఇక్కడ రెండవ కన్క్లూజన్ కూడా ఫాలో అవుతుందన్నమాట. కాబట్టి ఇక్కడ బోత్ కన్క్లూజన్ 1 and 2 ఫాలోస్ అనమాట. బోత్ కన్క్లూజన్ 1 and 2 ఫాలోస్ అంటే మనకి ఫోర్త్ ఆప్షన్
కరెక్ట్ వన్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ వన్, కొన్ని వృత్తాలు చతురస్రాలు. ఓకే, కొన్ని వృత్తాలు, ఇవి వృత్తాలు అనుకుందాం. కొన్ని అన్నారు కాబట్టి ఇలా డ్రా చేస్తాం, చతురస్రాలు. నెక్స్ట్ కొన్ని చతురస్రాలు టేబుళ్ళు. ఇలా ఉండొచ్చు, లేకపోతే ఇంతకుముందు ఒక క్వశ్చన్లో చెప్పుకున్నాం కదా, ఇలా కూడా ఉండొచ్చు, ఇలా కూడా ఉండొచ్చు అనమాట. ఇవి వృత్తాలు, ఇవి చతురస్రాలు అండ్ టేబుళ్ళు, ఇలా కూడా ఉండొచ్చు అనమాట. ఓకే, ఇప్పుడు కన్క్లూజన్స్ చూద్దాం. అన్ని చతురస్రాలు వృత్తాలు. ఇక్కడ చతురస్రాల్లో కొన్ని వృత్తాలు, వృత్తాల్లో కొన్ని చతురస్రాలు అయినప్పుడు అన్ని చతురస్రాలు వృత్తాలు అవ్వడానికి మనం చెప్పలేము, డిసైడ్ చేయలేము. కాబట్టి ఈ కన్క్లూజన్ టు 1 డజంట్ ఫాలోస్. నెక్స్ట్ అన్ని టేబుల్లో వృత్తాలు. నెక్స్ట్ టేబుల్ అన్నీ వృత్తాలు. కొన్ని అయితే చెప్పగలం కానీ అన్ని టేబుల్ వృత్తాలని చెప్పలేం కదా, అంటే ఈ కన్క్లూజన్ కూడా మనం డిసైడ్ చేయలేమన్నమాట, కెనాట్ సే. కాబట్టి మనకి ఇది ఈ కన్క్లూజన్ కూడా ఫాలో అవడం లేదు, అంటే ఇక్కడ రెండు కన్క్లూజన్స్ ఫాలో అవ్వట్లేదు అనమాట. బోత్ అంటే బోత్ కన్క్లూజన్స్ 1 and 2 ఫాలోస్ ఓన్లీ కన్క్లూజన్. నెయిదరు నారు అంటే దాని అర్థం ఏంటి, రెండిట్లో ఏది కూడా ఫాలో అవ్వట్లేదని అర్థం వస్తుంది కదా. కాబట్టి ఇక్కడ మనకి థర్డ్ ఆప్షను కరెక్ట్ 1 అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ అన్ని బోట్లు విమానాలు. ఇక్కడ ఇవి బోట్లు, అన్నీ కూడా విమానాలే. నెక్స్ట్ సమ్ ప్లేన్స్ ఆర్ సీస్ అంటే కొన్ని విమానాలు సముద్రాలు, అంటే విమానాలలో కొన్ని సముద్రాలు, ఇవి సముద్రాలు. ఇది ఇలా అయినా ఉండొచ్చు, లేకపోతే ఇలా కూడా ఉండొచ్చు, కానీ అది మనం డిసైడ్ చేయలేం. ఇవి బోట్లు, ఇవి ప్లేన్స్ అండ్ ఇవి సీస్, ఇలా కూడా ఉండే అవకాశం ఉంది. ఓకే, ఒకసారి కన్క్లూజన్ స్టడీ చేద్దాం. అన్ని సముద్రాలు బోట్లు అంటే సముద్రాలు అన్ని బోట్లు, ఇది మనం డిసైడ్ చేయలేం కాబట్టి ఇది డజంట్ ఫాలోస్. నెక్స్ట్ కొన్ని విమానాలు బోట్లు. ఇక్కడ కొన్ని విమానాలు బోట్లు అంటే విమానాల్లో కొన్ని బోట్లు, ఇవన్నీ విమానాలు, ఇవేమో బోట్లు అంటే విమానాల్లో కొన్ని బోట్లు అవుతున్నాయి కదా, కాబట్టి ఇది ఫాలో అవుతుంది. అంటే ఓన్లీ కన్క్లూజన్ 2 ఫాలోస్. అది ఎక్కడుంది, 4th ఆప్షన్లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ 6th వన్, కొన్ని కార్లు రోడ్లు. కొన్ని కార్లు, ఇవి కార్లు అనుకుందాం. నెక్స్ట్ కొన్ని అన్నారు కాబట్టి ఇలా వేస్తాం, ఇవి రోడ్లు అన్నమాట. నెక్స్ట్ అన్ని రోడ్లు ట్రక్కులే, రోడ్లన్నీ ట్రక్కులే కాబట్టి రోడ్లు ట్రక్కుల్లో ఉండాలి, అంటే ఇలా ఉండాలి, ఇవి ట్రక్కులు అనమాట. ఇలా ఉండొచ్చు, లేకపోతే ఇలా కూడా ఉండొచ్చు కదా. ఓకే, ఇప్పుడు కన్క్లూజన్ స్టడీ చేద్దాం. ఫస్ట్ మనం కొన్ని కార్లు ట్రక్కులు, కొన్ని కార్లు ట్రక్కులు, ఇంకో ఈ భాగము రోడ్లు కూడా అవుతున్నాయి. మరి రోడ్లు అన్ని ట్రక్కులు అయినప్పుడు కొన్ని కార్లు ట్రక్కులు అవుతాయి కదా, కాబట్టి కన్క్లూజన్ 1 ఫాలోస్. నెక్స్ట్ అన్ని ట్రక్కులు కార్లే అంటే ట్రక్కులన్నీ కూడా కార్లే అంటున్నాడు. అది ఎప్పుడు సాధ్యమవుతుంది, ఇది ఇలా ఉన్నప్పుడు సాధ్యమవుతుంది. సారీ, ఈ ట్రక్కులన్నీ కార్లు ఇలా ఉన్నప్పుడు కూడా సాధ్యం కాదు మనకి. ట్రక్కులన్నీ కార్లే అంటే ఈ ట్రక్కులు ఎక్కడ ఉండాలి, కార్లు సర్కిల్ కొన్న లోపల భాగంలో ఉండాలి, కానీ లేదు కదా. కాబట్టి ఇక్కడ సెకండ్ కన్క్లూజన్ ఫాలో కావడం లేదు, అంటే ఓన్లీ కన్క్లూజన్ 1 ఫాలోస్ అనమాట. అది ఎక్కడుంది మనకి, థర్డ్ ఆప్షన్లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. నెక్స్ట్ 7th వన్, ఏ జాజ్ కూడా బ్లూస్ కాదు. ఓకే, అంటే రెండిటికి సంబంధం లేదు, ఇదేమో జాజ్, నెక్స్ట్ ఇదేమో బ్లూస్. ఈ రెండిటికి ఏ విధమైన సంబంధం లేదనమాట, నెగిటివ్ స్టేట్మెంట్. ఆల్ బ్లూస్ ఆర్ రాక్స్ అంటే బ్లూస్ అన్నీ కూడా మనకి రాక్సే. అంటే ఈ సర్కిల్ మనకి ఇలా కూడా ఉండొచ్చు, కానీ అది మనం డిసైడ్ చేయలేం. ఓకే, దీని ఆధారంగా ఇప్పుడు కన్క్లూజన్ స్టడీ చేద్దాం. కొన్ని రాక్స్ బ్లూస్ అంటే మనకు కొన్ని రాక్స్లో కొన్ని బ్లూస్ అవుతాయి, ఇవన్నీ రాక్స్. ఈ రాక్స్లో ఈ కొన్ని బ్లూస్ అవుతున్నాయి కదా, అంటే కన్క్లూజన్ 1 ఫాలో అవుతుంది. నెక్స్ట్
కొన్ని జాజ్ రాక్స్ అవుతాయి, కొన్ని జాజ్, ఇవి జాస్, ఇవి రాక్స్. అది మనం డిసైడ్ చేయలేం కదా, ఇచ్చిన స్టేట్మెంట్స్ని బట్టి దాన్ని డిసైడ్ చేయలేం కదా మనం. కాబట్టి ఇక్కడ మనకి సెకండ్ కన్క్లూజన్ ఫాలో అవుతుందని మనం చెప్పలేము. ఓన్లీ కన్క్లూజన్ 1 మాత్రమే ఫాలో అవుతుంది. అది ఎక్కడుంది మనకి, ఫస్ట్ ఆప్షన్లో ఉంది కదా. కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ 8th వన్, గొర్రె పిల్లలన్నీ జోకర్లే. అంటే ఇవి గొర్రె పిల్లలు అనుకుందాం, ఇవన్నీ కూడా మనకి జోకర్లే. ఓకే, జోకర్లన్నీ గాలిపటాలే. మళ్ళీ జోకర్లన్నీ కూడా గాలిపటాలే. ఇప్పుడు కన్క్లూజన్లోకి వద్దాం. కొన్ని గాలిపటాలు జోకర్లు. ఓకే, అంటే గాలిపటాలలో కొన్ని మనకి జోకర్లు అవుతాయండి. ఇంకో ఇవన్నీ గాలిపటాలు, వాటిల్లో ఇంకో ఈ కొన్ని జోకర్లు అవుతున్నాయి కదా, అంటే కన్క్లూజన్ 1 ఫాలో అవుతుంది. నెక్స్ట్, గొర్రె పిల్లలన్నీ గాలిపటాలే. గొర్రె పిల్లలు ఎక్కడైనా ఇక్కడ ఉన్నాయి గొర్రె పిల్లలు, ఇవన్నీ కూడా గాలిపటాల సర్కిల్లోనే ఉన్నాయి కదా. కాబట్టి రెండో స్టేట్మెంట్ కూడా ఫాలో అవుతుంది. ఇక్కడ బోత్ కన్క్లూజన్ 1 and 2 ఫాలోస్ అనమాట. అంటే సెకండ్ ఆప్షన్ కరెక్ట్ 1 అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ 9th వన్, కొన్ని నమూనాలు డమ్మీ. అంటే ఇవి నమూనాలు అనుకుందాం, కొన్ని అన్నారు కాబట్టి ఇలా వేస్తాం డమ్మీ. నెక్స్ట్, ఏ డమ్మీ కూడా విగ్రహం కాదు. ఏ డమ్మీ కూడా విగ్రహం కాదు. ఈ విగ్రహాలు అన్నమాట, ఈ రెండిటికి అసలు సంబంధం లేదు. ఓకే, ఇప్పుడు కన్క్లూజన్లోకి వచ్చినట్లయితే కొన్ని నమూనాలు విగ్రహాలు, కొన్ని నమూనాలు విగ్రహాలు. ఇప్పుడు ఈ డయాగ్రామ్ బట్టి మనం డిసైడ్ చేయగలమా? చేయలేము. అఫ్ కోర్సు ఇది ఇక్కడ ఉండొచ్చు, కానీ అది ఇచ్చిన స్టేట్మెంట్స్ ఆధారంగా మనం డిసైడ్ చేయలేం కదా. కాబట్టి మనం ఇది ఫాలో అవుతుందని చెప్పలేం. నెక్స్ట్, కొన్ని డమ్మీలు నమూనాలు. కొన్ని డమ్మీలు నమూనాలు, ఇంకో కొన్ని డమ్మీలు, కొన్ని నమూనాలు మనకి డమ్మీలు అవుతున్నాయి. అప్పుడు కొన్ని డమ్మీలు నమూనాలు అవుతాయని చెప్పగలం కదా. కాబట్టి మనకి సెకండ్ కన్క్లూజన్ ఫాలో అవుతుంది ఇక్కడ. అంటే ఓన్లీ సెకండ్ కన్క్లూజన్ మాత్రమే ఫాలో అవుతుంది. అది ఎక్కడుంది మనకి, ఫస్ట్ ఆప్షన్లో ఉంది కదా. కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ 10th వన్, అన్ని కోళ్ళు బ్యాగులు. అన్ని కోళ్ళు కూడా బ్యాగులట, ఇవి కోళ్ళు అనుకుందాం. అన్ని కోళ్ళు బ్యాగులు. నెక్స్ట్, అన్ని కోళ్ళు కూడా ఫ్యాన్లు. అంటే కోళ్ళన్నీ ఫ్యాన్లు. అంటే ఈ సర్కిల్ ఇలా ఉండొచ్చు, లేకపోతే దీని బయట కూడా ఉండొచ్చు. ప్రస్తుతానికి అలా వేద్దాం, ఈ ఫ్యాన్లు. ఓకే, ఇప్పుడు కన్క్లూజన్ స్టడీ చేసినట్లయితే కొన్ని బ్యాగులు ఫ్యాన్లు. అంటే బ్యాగుల్లో కొన్ని ఫ్యాన్లు. అంటే ఇప్పుడు బ్యాగుల్లో ఇవి బ్యాగులు కదా, ఇవి బ్యాగులు, ఇవన్నీ కూడా బ్యాగులు. వాటిలో కొన్ని ఫ్యాన్లు అవుతాయి కదా, ఇంకో ఫ్యాన్ లోపల ఉంది కదా. కాబట్టి ఇది ఓకే, అంటే కన్క్లూజన్ 1 ఫాలో అవుతుంది. నెక్స్ట్, అన్ని ఫ్యాన్లు కూడా కోళ్ళు. ఇక్కడ ఇవేమో ఫ్యాన్లు, ఇవేమో కోళ్ళు. కోళ్ళు అన్నీ ఫ్యాన్లు అవుతాయి, కానీ ఫ్యాన్లు అన్నీ కోళ్ళు కదా. ఇక్కడ ఉన్నాయన్నీ కోళ్ళు అవ్వే ఛాన్స్ లేదు కదా. అంటే కన్క్లూజన్ 2 ఫాలో అవడం లేదు. అంటే ఇక్కడ ఓన్లీ కన్క్లూజన్ 1 మాత్రమే ఫాలో అవుతుంది. అంటే ఆప్షన్ 1 మాత్రమే ఇక్కడ కరెక్ట్ అవుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్, కొన్ని ఇంకులు యూనిట్లు. కొన్ని అన్నారు కదా, కాబట్టి ఇలా వేస్తాం, కొన్ని ఇంకులు యూనిట్లు. నెక్స్ట్, అన్ని స్లేట్లు యూనిట్లు. అన్ని స్లేట్లు యూనిట్లు. అంటే ఇక్కడ యూనిట్లు లోపల వస్తుంది కదా, స్లేట్లు ఇవి. అన్ని స్లేట్లు కూడా యూనిట్లు అన్నమాట. నెక్స్ట్, కొన్ని కార్డ్బోర్డ్లు స్లేట్లు. అంటే కార్డ్బోర్డ్లో కొన్ని స్లేట్లు. అంటే ఇది ఇలా ఉండొచ్చు కదా కార్డ్బోర్డ్లు, లేకపోతే లోపల కూడా ఉండొచ్చు కార్డ్బోర్డ్లు, కానీ మనం ఇచ్చిన స్టేట్మెంట్స్ ఆధారంగా అది డిసైడ్ చేయలేము. ఓకే, ఇప్పుడు మనం కన్క్లూజన్ స్టడీ చేద్దాం. కొన్ని కార్డ్బోర్డ్లు ఇంకులు. అంటే కార్డ్బోర్డ్లో కొన్ని ఇంకులు, అది మనం ఇచ్చిన స్టేట్మెంట్స్ ఆధారంగా మనం డిసైడ్ చేయలేం కదా. కాబట్టి ఇది ఫాలో అవుతుందని చెప్పలేము. నెక్స్ట్, కొన్ని కార్డ్బోర్డ్లు యూనిట్లు.
అంటే కార్డ్బోర్డులో కొన్ని యూనిట్లు, ఇంకో ఇవి యూనిట్లు అవ్వడానికి అవకాశం ఉంది కదా, ఎందుకంటే స్లేట్లు అన్నీ కూడా లోపలే ఉన్నాయి. మరి కొన్ని స్లేట్లు కార్డ్బోర్డులో అవుతున్నాయంటే అప్పుడు కొన్ని కార్డ్బోర్డులో యూనిట్లు అవుతాయి. కాబట్టి ఇక్కడ సెకండ్ కన్క్లూజన్ ఫాలో అవుతుందని చెప్పొచ్చు మనం ఇచ్చిన స్టేట్మెంట్స్ ఆధారంగా. అంటే ఇక్కడ ఓన్లీ కన్క్లూజన్ టు ఫాలోస్, అంటే ఓన్లీ కన్క్లూజన్ టు ఫాలోస్ అంటే మనకి థర్డ్ ఆప్షన్ మనకి కరెక్ట్ వన్ అవుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ కొన్ని కుర్చీలు చెక్కవి, కొన్ని కుర్చీల్లో కొన్ని కుర్చీలు ఇవి, కొన్ని చెక్కవి, కొన్ని అంటున్నారు కాబట్టి ఇలా వేస్తాం. నెక్స్ట్ అన్ని టేబుల్స్ ఫర్నిచర్సే, ఇక్కడ మనకి టేబుల్స్ ఫర్నిచర్స్ ఏమి ఇంకా రాలేదు కదా, దాని పక్క నుంచి థర్డ్ స్టేట్మెంట్లోకి వెళ్దాం. అన్ని కుర్చీలు టేబుల్సే అంటే కుర్చీలన్నీ కూడా టేబుల్సేనంట. ఇప్పుడు రెండో దాంట్లోకి వద్దాం. అన్ని టేబుల్స్ ఫర్నిచర్లు, ఇంకా ఈ టేబుల్స్ అన్నీ కూడా మనకి ఫర్నిచర్లేనట. ఓకే, ఇప్పుడు కన్క్లూజన్ చదువుదాం. కొన్ని టేబుల్స్ చెక్కవి, కొన్ని టేబుల్స్ చెక్కవి, ఎందుకంటే కొన్ని కుర్చీలు చెక్కవైనప్పుడు టేబుల్స్ కూడా చెక్క అవుతాయి కదా, ఎందుకంటే కుర్చీలు అన్నీ కూడా మనకి టేబుల్సే కాబట్టి ఇది ఫాలో అవుతుంది మనకి. ఓకే, నెక్స్ట్ సమ్ అంటే కొన్ని ఫర్నిచర్లు చెక్కవి, అంటే ఫర్నిచర్లలో కొన్ని చెక్కవి. ఇంకెక్కడ చూడండి, ఇదేమో చెక్కవి, ఇదేమో ఫర్నిచర్కి సంబంధించింది కాబట్టి చెక్కవి, మనకి ఫర్నిచర్లో కొన్ని చెక్కవయ్యే ఛాన్స్ ఉంది కదా, ఇక్కడ కామన్ పోర్షన్ ఉంది కదా, కాబట్టి ఇక్కడ సెకండ్ కన్క్లూజన్ కూడా ఫాలో అవుతుంది. అంటే ఇక్కడ బోత్ కన్క్లూజన్స్ 1 and 2 ఫాలోస్. అది ఎక్కడుంది, బోత్ కన్క్లూజన్ 1 and 2 ఫాలోస్ అంటే మనకి సెకండ్ ఆప్షన్ కరెక్ట్ వన్ అవుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ మనకి ఈ స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూజన్ బేస్ చేసుకుని మనకి మ్యాథమెటికల్ సింబల్స్ని బేస్ చేసుకుని కూడా అడగడానికి అవకాశం ఉంది కాబట్టి వాటిని కూడా ఈ సిల్లాగిజంలో ఇంక్లూడ్ చేయడం జరిగిందనమాట. ఇక్కడ మనకి లెస్ దాను, గ్రేటర్ దాను, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అనే సింబల్స్ ఆధారంగా స్టేట్మెంట్స్ ఇచ్చి ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ని ఉపయోగించి వాటి కింద కన్క్లూజన్స్ ఇస్తారు. దీన్ని కూడా మనం ఇంతకు ముందు మరి డిస్కస్ చేసిన ఆ కాన్సెప్ట్ సహాయంతో ఇక్కడ వెన్ డయాగ్రామ్లతో సంబంధం లేదు, కానీ వెన్ డయాగ్రామ్ల బదులుగా ఆ సింబల్స్ని బేస్ చేసుకుని మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ మనకి ఇచ్చిన స్టేట్మెంట్లో మనకి రెండు ఆపోజిట్ సైన్లు ఉన్నప్పుడు మనం అది ఫాల్స్ అవుతుంది అనమాట, అది గుర్తుపెట్టుకోండి. రెండు ఆపోజిట్ సైన్లు వచ్చినప్పుడు రెండు లెటర్స్ మధ్యలో సింబల్స్ ఉంటాయి కదా, వాటి మధ్య రెండు కూడా వేరు వేరు సైన్లు వచ్చినప్పుడు మనకి అవి ఫాల్స్ అవుతాయి అన్నమాట. అట్లాగే ఈక్వల్ టు వచ్చినప్పుడు ఆ రెండింటిని మనం సమానంగా చూడాలి. ఈ రెండింటిని గుర్తుపెట్టుకున్నట్లయితే మనం ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ని చాలా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు అనమాట. ఓకే, ఒకసారి చూద్దాం. ఇక్కడ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ఇది స్టేట్మెంటు. ఇక్కడ కన్క్లూజన్స్ రెండు ఇచ్చారు. ఇక్కడ ఏకి సికి మధ్యలో ఉన్న సైన్లు అబ్జర్వ్ చేసినట్లయితే ఇంకా ఏ ఇక్కడ ఉంది, సి ఎక్కడ ఉంది. రెండిట్లో కూడా మనకి ఆపోజిట్ సైన్లు, అంటే ఒకటి గ్రేటర్ దాన్ ఒకటి లెస్ దాన్ ఉంటే అవి ఆపోజిట్ అవుతాయి, లేకపోతే ఇది లెస్ దాన్ గ్రేటర్ దాన్ ఉంటే ఆపోజిట్ సైన్లు అవుతాయి. లేవు కదా, ఇక్కడ మనకి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అంటే గ్రేటర్ దాన్ ఉంది, ఈక్వల్ టు ఉంది, అంటే రెండిట్లో గ్రేటర్ దాన్ ఉన్నట్టే, ఒకే సైన్ ఉన్నట్లే, కాబట్టి మనకి ఇది కరెక్టే. నెక్స్ట్ బీకి డీకి మధ్యలో చూద్దాం. ఇక్కడ బి అంటే డి, ఇక్కడ కూడా రెండిట్లో సేమ్ సైన్ ఉంది, గ్రేటర్ దాన్ కామన్గానే ఉంది కదా, కాబట్టి ఇది కూడా మనకి కరెక్టే. కాబట్టి బోత్ కన్క్లూజన్ 1 and 2 ఫాలోస్ అనమాట. ఇక్కడ మనకి కెన్ బి డ్రాన్ అంటే రెండు కూడా రాబట్టవచ్చు అనమాట ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా, కాబట్టి మనకి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనకి స్టేట్మెంట్స్ 4 డిఫరెంట్ స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఫస్ట్ వాటిని క్లబ్ చేసి చూద్దాం, అప్పుడే మనం ఈ కన్క్లూజన్స్ డ్రాన్ చేయగలం, కరెక్టా కాదా అని డిసైడ్ చేయగలం అనమాట. నేను ఇంతకుముందే చెప్పాను కదా, ఈక్వల్ టు ఉన్నప్పుడు రెండు సమానమే, రీప్లేస్ చేసుకోవడమే. ఇక్కడ మనకి ఫర్ ఎగ్జాంపుల్ వీటిని క్లబ్ చేసేద్దాం, ఇందులో ఏ ఉంది కాబట్టి దీన్ని క్లబ్ చేసేద్దాం. ఇక్కడ ఏని సిని మనకి సమానం కదా, కాబట్టి ఏ ప్లేస్లో సి రాసుకోవచ్చు, సి ప్లేస్లో ఏస్ రాసుకోవచ్చు. ఆ రెండింటి మధ్యలో గుర్తు తీసేసి రెండు పక్క పక్కన రాసేయండి అనమాట. అప్పుడు మనకి సింబల్ వల్ల మనం కన్ఫ్యూజ్ అవ్వమన్నమాట. ఓకే, ఈక్వల్ టు అంటే మళ్ళీ నేను ఇంతకు ముందు చెప్పాను కదా, రెండు వేరు వేరు సైన్లు ఉన్నప్పుడు అది ఫాల్స్ అవుతుంది, అది అలా ఆలోచించే అవకాశం ఉంది కాబట్టి సింబల్ తీసేయండి మొత్తం. ఓకే, సి అన్న ఏ అన్న ఒకటే అన్నమాట ఇక్కడ. నెక్స్ట్
ఇంకా ఏముంది, ఇంకోటి జీ ఉంది కదా, ఇక్కడ జీ ఉంది కాబట్టి దీన్ని ఇక్కడ దీన్ని క్లబ్ చేసాం అనుకోండి, ఈ ఇక్కడికి వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఈ ఉంది కదా, అంటే దీన్ని క్లబ్ చేసేయచ్చు. ఈ తర్వాత గ్రేటర్ దాన్ బి గ్రేటర్ దాన్ ఎఫ్. అంటే ఇప్పుడు 4 స్టేట్మెంట్స్ని కలిపి సింగిల్ స్టేట్మెంట్లోకి మార్చేస్తాం మనం. ఇప్పుడు కన్క్లూజన్స్ చూద్దాం. ఈ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు డి. ఈకి డికి మధ్యలో చూడండి సింబల్స్ ఏమున్నాయి, ఇక్కడ డి ఉంది, ఇక్కడ ఈ ఉంది. ఇక్కడ చూడండి ఒకటి లెస్ దాన్ ఉంది, ఒకటి గ్రేటర్ దాన్ ఉంది. రెండు ఆపోజిట్ సైన్లు కదా కాబట్టి ఇది ఫాల్స్. నెక్స్ట్ డి గ్రేటర్ దాన్ జీ. డి గ్రేటర్ దాన్ జీ. ఇక్కడ ఏముంది, లెస్ దాన్ ఉంది, ఇక్కడ ఏముంది, గ్రేటర్ దాన్ ఉంది కాబట్టి ఇది కూడా ఫాల్సే. కాబట్టి బోత్ కన్క్లూజన్స్ నెయిదర్ కన్క్లూజన్ 1 నార్ కన్క్లూజన్ 2 కెన్ బి డ్రాన్. అంటే రెండిట్లో ఏ కన్క్లూజను మనం ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా తీసుకురాలేమన్నమాట. కాబట్టి రెండు ఫాల్సే అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇక్కడ కూడా ఫస్ట్ మనం వాటిని క్లబ్ చేసి ఒక స్టేట్మెంట్లోకి మార్చేద్దాం. ఇక్కడ మనకి ఈక్వల్ టు ఉంది కాబట్టి టీ అన్న ఎస్ అన్న ఒకటే, అంటే ఎస్ టీ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు యూ లెస్ దెన్ బి. ఈ రెండు కలిపి రాసేసాను నేను. నెక్స్ట్ ఇక్కడ వి ఉంది కదా కాబట్టి ఇక్కడ వి ఉంది కదా, క్లబ్ చేసేద్దాం. ఇది వి గ్రేటర్ దాన్ పి, క్లబ్ చేసేస్తాం. ఇక్కడ పి ఉంది కదా, ఇది క్లబ్ చేసేద్దాం. గ్రేటర్ దాన్ క్యూ గ్రేటర్ దాన్ ఆర్. ఓకే, ఇప్పుడు 4 స్టేట్మెంట్స్ కలిపేసి ఒక సింగిల్ స్టేట్మెంట్ని తయారు చేస్తాం మనం. ఓకే, ఇప్పుడు కన్క్లూజన్స్ అబ్జర్వ్ చేద్దాం. యూ గ్రేటర్ దాన్ క్యూ. ఒకవేళ క్యూ లెస్ దాన్ యూ అందనుకోండి, అది ఓకే, అంటే దీన్ని మనం రివర్స్ చేసినప్పుడు. ఓకే, అలా కూడా అది మీరు తప్పని భావించకూడదు అనమాట. ఇప్పుడు యూ క్యూ ఎక్కడుంది, యూ ఇక్కడ ఉంది, క్యూ ఇక్కడ ఉంది, మధ్యలో సైన్లు లెస్ దానో గ్రేటర్ దానో లెస్ దానో రెండు ఆపోజిట్ సైన్లు ఉన్నాయి కదా కాబట్టి ఇది ఫాల్స్. నెక్స్ట్ పి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎస్. పి ఎక్కడుంది, ఎస్ ఎక్కడ ఉందో చూడండి. ఇక్కడ మనకి ఇదిగో ఎస్ ఇక్కడ ఉంది, పి ఇక్కడ ఉంది. రెండింటికి మధ్యలో ఉన్న సైన్లు అబ్జర్వ్ చేసినట్లయితే 3 సైన్లు ఉన్నాయి. ఈ 2 సైన్లు చూడండి, రెండు ఆపోజిట్ సైన్లు, ఒకటి లెస్ దెన్ అయితే ఒకటి గ్రేటర్ దాన్. కాబట్టి మనకి ఇది కూడా ఫాల్స్ అవుతుంది. అంటే మనకి నెయిదర్ నార్ తీసుకోవాలి. నెయిదర్ కన్క్లూజన్ 1 నార్ కన్క్లూజన్ 2 బి డ్రాన్. కాబట్టి మనకి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అన్నమాట. ఓకే, ఇది ముఖ్యంగా మనం ఈ సిల్లాజిజంకి సంబంధించిన క్వశ్చన్స్ ఆన్సర్ చేసేటప్పుడు స్టేట్మెంట్స్ని యథాతథంగా అప్లై చేయడానికి ప్రయత్నించాలి. అంతేగాని మన సొంత ఊహల్ని అక్కడ జోడించడానికి ప్రయత్నించకూడదన్నమాట. ఓకే, నేను ఫస్ట్లో ఏదైతే డిస్ప్లే చేశానో ఆ టేబుల్ని ఒకసారి స్టడీ చేసి బాగా నేను చెప్పిన ఈ టిప్స్ని ఫాలో అయినట్లయితే ఈ సిల్లాజిజంకి సంబంధించిన క్వశ్చన్స్ని మీరు చాలా యాక్యురేట్గా 100% ఆన్సర్ చేయగలుగుతారు. ఇలాంటి మరి కొన్ని క్వశ్చన్స్ని మీరు తీసుకుని సొంతంగా ప్రాక్టీస్ చేసి చూడండి, మీకే అర్థమవుతుంది డిఫరెన్స్ అనేది. ఓకే, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవ్వండి.